నీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అన్న మాటను మనం చదువుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా అందరికంటే నేను బాగుండాలని, నా కుటుంబమే సమాధానంగా బ్రతకాలని, నా బిడ్డలు అందరికంటే అత్యున్నత స్థానంలో స్థిరపడాలని, వారు ఎవరి స్థాయిలో వారు కోరుకుంటుంటారు అత్యధికంగా అభివృద్ధి పొందబడాలని. అయితే నీవు నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే, నువ్వు నిజంగా అభివృద్ధి పొందాలని అనుకుంటే నీవు ఒక్కటి చేయాలి తల్లి. నీవు ఒక్కటి చేయాలి యవనస్తులారా. మీరు ఒక్కటి చేయాలమ్మా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించాలి. ఈ ఒక్కటి నువ్వు చేసినట్లయితే ప్రభువు నీవు వెళ్ళే ప్రతి చోట నిన్ను తోడుగా ఉండి కాచి కాపాడి సంరక్షించి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో సహాయకుడిగా ఉండి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేయడానికి సమర్థుడు. దేవుని బిడ్డలారా, నీవు అభివృద్ధి చెందాలంటే ఇలా చేస్తారా? ప్రభువు నీ సన్నిధిలో నిందారహితునిగా ఉంటానయ్యా. ప్రభువా, నీ సన్నిధిలో నిందారహితునిగా జీవిస్తానయ్యా. ఇదిగో నన్ను నేను సజీవ యాగముగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అంటూ ఆయన సన్నిధిలో నిన్ను నీవుగా అప్పగించుకుంటే, నిన్ను నీవుగా సమర్పించుకుంటే, నిన్ను నీవుగా ఒక యాగముగా ఆయన సన్నిధిలో నీవు గనక అర్పణలా అర్పించుకున్నట్లయితే ప్రభు నిన్ను పరీక్షిస్తాడు. చక్కని త్రోవలో నడవడానికి ఆయన యోగ్యత నీకు దయచేస్తాడు. ప్రభువా, నీ సన్నిధిలో నిందారహితునిగా నడుచుకునే భాగ్యాన్ని నాకు దయచేయి. మంచి చెడులను గ్రహించే వివేచన ఆత్మను నాకు దయచేయి అని వేడుకో. పశ్చాత్తాపడు. భారభరితమైన హృదయంతో ఆయనను ప్రార్థించు. తప్పకుండా నిశ్చయముగా ఆయన నిన్ను అభివృద్ధి పొందిస్తాడు. ఆనాడు అబ్రాముకు దేవునికి మధ్య చేసిన నిబంధననే నేడు నీతో కూడా ఆయన చేస్తున్నాడు. ఆనాడు అబ్రాముకు దేవునికి మధ్య జరిగిన నిబంధననే నేడు ఈ దీవెన ద్వారా సర్వ మానవాళితో ఆయన చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు మనలను, మన కుటుంబాలను నిశ్చయముగా అత్యధికముగా అభివృద్ధి పొందించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.